యుక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. రష్యాలోని 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై ఏకంగా 400 నుంచి 500 డ్రోన్లతో యుక్రెయిన్ విరుచుకుపడుతుంది. శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు రష్యా వద్ద ఉన్నాయి. కానీ గుంపులుగా వందలాది డ్రోన్లు వస్తే మాత్రం వాటిని అడ్డుకోలేక S-400 వ్యవస్థలైనా చేతులెత్తేస్తాయి. నిజానికి యూరప్ మొత్తం యుద్ధానికి దిగుతామని బెదిరించినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అస్సలు భయపడడు. కానీ డ్రోన్లతో విధ్వంసం సృష్టిస్తూ పుతిన్కి కూడా యుక్రెయిన్ చెమటలు పట్టిస్తుంది. దీంతో ఇప్పుడు డ్రోన్ హంటర్పై పుతిన్ కన్నేశాడు. వినూత్నంగా యుక్రెయిన్ డ్రోన్లను అడ్డుకోవడానికి ఓ హెలికాప్టర్ను దించాడు. యుక్రెయిన్ డ్రోన్లను హెలికాప్టర్లు అడ్డుకోగలవా? పుతిన్ యాక్షన్లోకి దించిన ఆ హెలికాప్టర్ ప్రత్యేకతలేంటి? యుక్రెయిన్ డ్రోన్ యుద్ధానికి తెరపడినట్టేనా? వాచ్ స్టోరీ. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు రష్యా కౌంటర్ ఏంటి? KA-52 అటాక్ హెలికాప్టర్ ప్రత్యేకతలేంటి? భవిష్యత్ యుద్ధాల తీరును రష్యా మారుస్తోందా? ఇటీవలి కాలంలో యుద్ధరంగాన్ని డ్రోన్లు పూర్తిగా మార్చేస్తున్నాయి. యుద్ధం ఏదైనా శత్రువుల గుండెల్లో ఈ డ్రోన్లు వణుకు పుట్టిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఈ డ్రోన్ వార్ఫేర్ మరింత తీవ్రతరమైంది. ఈ యుద్ధంలో భీకరమైన డ్రోన్ దాడులతో సూపర్ పవర్ రష్యాకు ఉక్రెయిన్ చెమటలు పట్టిస్తోంది. రష్యా వద్ద అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలున్నాయి. కానీ గుంపులుగా వచ్చే వందల డ్రోన్ దాడులను మాత్రం ఎయిర్ డిఫెన్స్ కట్టడి చేయలేకపోతోంది. ఫలితం ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఉక్రెయిన్ డ్రోన్లు తీవ్రమైన తలనొప్పిగా మారాయి. నిజానికి రష్యాలో పెట్రోల్ డీజిల్ సంక్షోభానికి ఉక్రెయిన్ డ్రోన్లు కారణమయ్యాయి. ఒక రకంగా చెప్పాలి అంటే అగ్రదేశాల బెదిరింపులకే భయపడని పుతిన్ను ఉక్రెయిన్ డ్రోన్లు కలవరానికి గురిచేశాయి. అయితే ఈ ప్రమాదానికి ఇప్పుడు పుతిన్ విరుగుడు కనిపెట్టాడు. సాధారణంగా డ్రోన్లను అడ్డుకోవడానికి కూడా లక్షల డాలర్లను వెచ్చించి తయారు చేసిన క్షిపణులను వాడుతున్నారు. కానీ పుతిన్ మాత్రం అత్యంత అధునాతన అటాక్ హెలికాప్టర్లను యాక్షన్లోకి దించుతున్నాడు. యుద్ధ ట్యాంకులు, శత్రువుల భూతల స్థావరాలను ధ్వంసం చేయడానికి నిర్మించిన హెలికాప్టర్లను చివరికి అత్యంత చౌకైన డ్రోన్లను కూల్చివేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇది విపరీతమైన అతిగా అనిపిస్తోందా? అయితే 21వ శతాబ్దపు యుద్ధ తంత్రాలకు మీకు స్వాగతం పలకాల్సిందే. ఇప్పుడు డ్రోన్ల వేటకు రష్యా తన అత్యాధునిక అటాక్ హెలికాప్టర్లను దించుతోంది. ఒకప్పుడు భారీ సాయుధ ట్యాంకుల కోసం వేటాడిన ఈ హెలికాప్టర్స్ ఇప్పుడు చిన్నపాటి డ్రోన్ల వెంటపడుతున్నాయి. దీనికి కారణం చాలా సులభం. సుదూర ప్రాంతాల్లో దాడుల కోసం డ్రోన్లు గుంపులుగా ఉక్రెయిన్ ప్రయోగిస్తోంది. ఇవి చౌకైనవే కావచ్చు, కానీ అత్యంత ప్రమాదకరమైనవి. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కొన్ని డ్రోన్లను మాత్రమే నేలకూలుస్తాయి. కానీ గుంపులుగా వచ్చే అన్ని డ్రోన్లను అవి అడ్డుకోలేవు కదా. ఈ డ్రోన్ల దెబ్బ రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొన్నింటిని ఏకంగా 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఉక్రెయిన్ ప్రయోగిస్తోంది. వీటితో రష్యా అతలాకుతలం అవుతోంది. చీప్ డ్రోన్లను అడ్డుకునేందుకు రష్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఆ డ్రోన్లను వేటాడేందుకు తన హెలికాప్టర్లను రంగంలోకి దించుతోంది. ఆధునిక యుద్ధ తంత్రాల ఆటలో ఆధిపత్యాన్ని రష్యా సొంతం చేసుకుంటోంది. యుద్ధ భూమిలోని వాస్తవాలకు తగ్గట్టుగా మాస్కో మార్పులను తీసుకొస్తోంది. రష్యా తన అటాక్ హెలికాప్టర్ల బాధ్యతలను మరింత విస్తరిస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేయడమే లక్ష్యంగా వాటిని ఇప్పుడు సరికొత్త విధుల్లోకి దించింది. అయితే ఇప్పుడు పోరులో ముందంజలో ఉన్న హెలికాప్టర్ ఏది? డ్రోన్లను కూల్చేసే హెలికాప్టర్ పేరు అలిగేటర్. దీన్నే KA-52 అని కూడా అంటారు. రష్యా వద్ద ఉన్న అత్యాధునిక అటాక్ హెలికాప్టర్లలో ఇది టాప్లో ఉంటుంది. దీన్ని ప్రధానంగా ట్యాంకుల విధ్వంసం కోసమే రూపకల్పన చేశారు. ఈ హెలికాప్టర్ ప్రత్యేకతలు చాలా భిన్నంగా ఉంటాయి. KA-52 అటాక్ హెలికాప్టర్లలో కోక్సియల్ రోటర్స్ ఉంటాయి. కోక్సియల్ రోటర్లు అంటే ఒకదానిపై ఒకటి అమర్చబడిన రెండు పెద్ద వ్యతిరేక దిశల్లో తిరిగే రోటర్స్. వీటి వల్ల KA-52 హెలికాప్టర్ అత్యంత వేగంగా, ఎలాంటి ప్రమాదం లేకుండా పదునైన విన్యాసాలు చేయగలదు. ఈ హెలికాప్టర్లో పైలట్, నావిగేటర్ పక్కపక్కనే కూర్చునేలా సీట్ల అమరిక కూడా ఉంటుంది. KA-52కి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటో తెలుసా? ప్రపంచంలోనే పైలట్ ఎజెక్షన్ సిస్టమ్ను కలిగిన ఏకైక ఆపరేషనల్ హెలికాప్టర్ ఇదే కావడం. పైలట్ ఎజెక్షన్ సిస్టమ్ అంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునే వ్యవస్థ. సో ఈ హెలికాప్టర్ దాడికి గురైతే సిబ్బంది ఈ ఎజెక్షన్ సిస్టమ్ను ఉపయోగించి సురక్షితంగా బయటపడవచ్చు. అత్యుత్తమ ఇంజనీరింగ్తో పాటు KA-52 ఆయుధ సంపత్తిలో కూడా చాలా శక్తివంతమైంది. ఇందులో 30 mm ఫిరంగితో పాటు రెక్కల కింద మొత్తం 6 హాట్ పాయింట్లు ఉంటాయి. ఈ హెలికాప్టర్ వివిధ రకాల ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఇందులో గైడెడ్ కాని రాకెట్లు, గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణులు, చివరికి గగనతలంలో నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు కూడా ఉంటాయి. దీని అద్భుతమైన వేగం, విన్యాసాలు చేసే సామర్థ్యం, శక్తివంతమైన ఆయుధాల ప్యాకేజీ సొంతం. అందుకే ప్రస్తుతం KA-52 డ్రోన్లను అడ్డగించి కూల్చేసేందుకు ప్రధాన అస్త్రంగా మారుతోంది. KA-52 హెలికాప్టర్స్ ఇప్పటికే డ్రోన్ వ్యతిరేక మిషన్లను ప్రారంభించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి కూడా.
రష్యా మీడియా కథనం ప్రకారం ఈ ఏడాది ఒకే ఒక మిషన్లో KA-52 హెలికాప్టర్ ఏకంగా 25 డ్రోన్లను కూల్చివేసింది. అంతేకాదు ఈ హెలికాప్టర్ పిరంగి కోసం రష్యా సరికొత్త మందుగుండు సామాగ్రిని కూడా అభివృద్ధి చేసినట్లు సమాచారం. డ్రోన్ దగ్గరకు చేరుకోగానే పేలి ముక్కలయ్యేలా ప్రత్యేక యాంటీ డ్రోన్ బర్టన్ మందుగుండును మాస్కో ప్రస్తుతం ఉపయోగిస్తోంది. ఇది డ్రోన్ను కూల్చివేసే అవకాశాలను మరింత పెంచుతుంది. ఇదిలా ఉంటే డ్రోన్ల నిరోధక విధుల్లోకి KA-52 విఖర్ క్షిపణిని కూడా రష్యా మోహరించింది. విఖర్ అనేది గగనతలంలో నుంచి ప్రయోగించే క్షిపణి. ఇది ట్యాంకులు, వాహనాల వంటి భూతల లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలదు. అలాగే హెలికాప్టర్లు, డ్రోన్ల వంటి గగనతల ముప్పులను కూడా ఇది లక్ష్యంగా చేసుకోగలదు. ప్రసిద్ధ రైఫిళ్లను తయారు చేసే రష్యాకు చెందిన ప్రఖ్యాత కలాష్నికోవ్ గ్రూప్ సంస్థే ఈ విఖర్ క్షిపణిని కూడా తయారు చేస్తోంది. ఈ క్షిపణి దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఇది లేజర్ గైడెడ్ సాంకేతికతతో పనిచేస్తుంది. అంతేకాదు Mi-28, KA-50, KA-52తో సహా 3 రకాల హెలికాప్టర్ వేదికల నుంచి విఖర్ను ప్రయోగించవచ్చు. ప్రస్తుతం డ్రోన్లను కూల్చివేయడానికి రష్యా విఖర్ క్షిపణులను పెద్ద ఎత్తున ఉపయోగిస్తోంది. మరి చౌకైన డ్రోన్లను అడ్డగించడానికి మాస్కో ఎందుకు కోట్ల విలువైన యంత్రాలను ఉపయోగిస్తోంది? ఎందుకంటే సాంప్రదాయ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో పోలిస్తే KA-52కి ఒక పెద్ద ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఏమిటంటే ఈజీగా ఈ హెలికాప్టర్ను కదిలించవచ్చు. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలకు సైతం వేగంగా వెళ్లి డ్రోన్ల వెంటపడి మరీ KA-52 వేటాడగలదు. అయినప్పటికీ ఇది ఇప్పటికీ రష్యాకు అత్యంత విలువైన ఆయుధాల్లో ఒకటిగా నిలిచింది. తాజా నివేదికల ప్రకారం చూస్తే 2026 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యా డజన్ల కొద్దీ KA-52 హెలికాప్టర్లను కోల్పోయింది. ఈ ఏడాది జూలైలో యాంటీ డ్రోన్ మిషన్లో ఉన్న ఒక రష్యన్ KA-52 హెలికాప్టర్ను స్వయంగా రష్యా వాయు రక్షణ దళమే పొరపాటున కూల్చివేసింది. డ్రోన్ యుద్ధ తంత్రాలు రక్షణ రంగానికి తెచ్చిన మార్పు ఇది. ఇవి ముందు సరిహద్దుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. కొన్నేళ్లుగా KA-52 వంటి అటాక్ హెలికాప్టర్ల విధి చాలా స్పష్టంగా ఉండేది. సాయుధ ట్యాంకులను గుర్తించి వాటిని ధ్వంసం చేయడమే KA-52 హెలికాప్టర్ల విధి. కానీ ఇప్పుడు ఈ హెలికాప్టర్ సిబ్బంది తమ మిషన్ సమయంలో ఎల్లప్పుడూ పైకి కిందకి చూస్తూ ఉండాల్సి వస్తోంది. ట్యాంకులతో పాటు చిన్నపాటి డ్రోన్ల కోసం కూడా గాలించి వాటిని అడ్డుకోవాల్సి వస్తోంది. భవిష్యత్తులో యుద్ధాలు ట్యాంక్ వర్సెస్ ట్యాంక్ లేదంటే ఫైటర్ జెట్ వర్సెస్ ఫైటర్ జెట్ లాగా ఉండకపోవచ్చు. బహుశాది డ్రోన్ వర్సెస్ హెలికాప్టర్ పోరుగా మారవచ్చు. రష్యాకు చెందిన KA-52 ఎలిగేటర్ ఇప్పుడు సరికొత్త తరహా వేటను ప్రారంభించేసింది. శత్రువుల ట్యాంకులను మాత్రమే టార్గెట్ చేసిన రష్యా అలిగేటర్ హెలికాప్టర్లు ఇప్పుడు నింగిలోని చిరు డ్రోన్ల కోసం ఆకాశాన్ని జల్లెడపడుతున్నాయి. మారుతున్న ఆధునిక యుద్ధంలో హెలికాప్టర్ల పాత్ర కూడా పెరుగుతోంది. మరి ఈ సరికొత్త వైమానిక వేటలో రష్యా ఎంతవరకు నెగ్గుకొస్తుంది అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.